హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రవ్వతోటి వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వడియాలు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కరకరలాడుతూ నోట్లో వేసుకున్నప్పుడే కరిగిపోతాయి. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 7 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇందులోకి 7 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొలతలు అయితే కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. నేనైతే చూడండి ఇందులో 7 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నా. జీలకర్ర అయితే అరుగుదలకు చాలా మంచిదండి, అందుకే జీలకర్ర అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. ఈ కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పాపడాలు. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే బాగా మరగపెట్టాలండి వాటర్ని అయితే. ఈ కొత్తిమీర అలాగే జీలకర్ర ఫ్లేవర్ మొత్తం వాటర్కి వచ్చేటట్లు బాగా మరగపెట్టుకోవాలి. అలాగే కొంచెం వంట సోడా వేసుకున్నాను, అలాగే కొన్ని నువ్వులు అయితే వేసుకున్నాను. నువ్వులు కూడా మనం పాపడ తినేటప్పుడు మంచిగా తగులుతాయి అన్నమాట పంటకి. ఇలా మొత్తం మిశ్రమం అంతా బాగా కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా మరగాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరీ మరిగించుకుంటున్నాను. చూడండి ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత ఇట్లా కొంచెం వాటర్ అయితే ఉడికినాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ రవ్వ అయితే వేసుకొని స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం కొంచెం కలుపుతూ మొత్తం మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఇంత పలుచగా ఉంది కదా అండి, ఇది ఉడికిన తర్వాత గట్టి పడుతుందన్నమాట. ఇలానే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. చూడండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే చల్లార్చుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని, అదే అండి బియ్యం సంచి కానీ లేదంటే ఏదైనా కవర్ కానీ లేదంటే కాటన్ క్లాత్ ఉంటే ఇంకా బెస్ట్ అండి. కాటన్ క్లాత్ అయినా సరే తీసుకొని ఇలా ఎండకైతే పెట్టుకుంటున్నాను. 1 స్పూన్ గరిటెతో తీసుకొని ఇలా 1 స్పూన్ వేసుకొని ఒక పాపడంలాగా అయితే ఇట్లా అనుకుంటున్నానండి. ఇలా ఎన్ని పడితే అన్ని అయితే వేసుకోండి. ఈ పాపడాలు చేసేటప్పుడు మనం ప్లాస్టిక్ కవర్స్ పైన కానీ లేదంటే కాటన్ క్లాత్ పైన కానీ వేసుకోవచ్చు అనమాట. ఇదైతే నేను చల్లారిన తర్వాతనే వేసుకున్నానండి, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ తీసుకుంటున్నాను కాబట్టి బాగా చల్లారిన తర్వాతనే వేసుకుంటున్నాను. ఇలా ఒక డే మొత్తం ఎండలో బాగా పెట్టాలండి. అప్పుడే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా పాపడాలు. ఇదంతా బాగా ఎండడానికి 1 డే పడుతుంది టైం అయితే. చూడండి ఇట్లా మొత్తం అయితే ఇట్లా వేసుకున్నాను, ఎండకైతే పెట్టుకున్నాను. 1 డే తర్వాత అయితే ఇట్లా ఎండిపోయినాయి అనమాట. చూడండి ఎట్లా ఎండిపోయినాయో, దగ్గరికి అయిపోతాయి అనమాట పాపడాలు అయితే. ఇలా అయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకొని అందులో అయితే ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇవి మరీ పొంగవండి, ఎక్కువ పొంగదనమాట. జస్ట్ కొంచెం పెద్దగా అవుతుంది సైజ్ అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసాను కదా. పప్పులో కానీ చారులో కానీ ఈ పాపడం నంచుకొని తింటే చాలా బాగుంటుంది. వీటిని ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మనం అన్నంలో కాకుండా ఉట్టిగా స్నాక్స్లా కూడా తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి పాపడాలు అయితే. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.